సో నమస్తే, బూర నర్సయ్య గౌడ్తో ఉన్న నేను బీజేపీ భువనగిరి అభ్యర్థి. ఆయన ప్రచారంలో మునిగి తేలుతున్నాడు. ఒకసారి మాట్లాడదాం. భువనగిరిలో ఎట్లా ఉంది మరి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నర్సన్న గౌడ్తో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం చేసిండని ఒకసారి అడుగుదాం. అదే మనం. సార్ నమస్తే. నమస్తే. ఈ ప్రత్యర్థి మీకు సవాల్ చేస్తున్నాడు. 5 ఏళ్లలో బూర నర్సయ్య గౌడ్ ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు. రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ మేము తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేసుకుంటాం. ఆప్కి బార్ కిసాన్కి సర్కార్ అని చెప్తున్నారు కదా. మళ్ళీ గెలిస్తే అసలు రాజ్యాంగాన్నే మోడీ రద్దు చేస్తాడని ఆయన చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక హాఫ్ నాలెడ్జ్ పొలిటీషియన్ లాగా కనిపిస్తుంది. మొదటే కాలికుండలు అన్నారు, ఎవరు అన్నారు అని డైలాగ్ పెట్టాడు. ఆయన సాక్షాత్తు ఆయన బాస్ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు లంక బిందెలు ఉన్నాయనుకుని వస్తే కాలికుండలు అనే అన్నారు. అంటే దాన్ని హాఫ్ నాలెడ్జ్ పొలిటీషియనే కదా. హాఫ్ నాలెడ్జ్ పొలిటీషియన్ చాలా డేంజరస్. ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, జీరో నాలెడ్జ్ ఉండాలి. సెకండ్ ఏంటి అభివృద్ధి చెందిందంటే ఆయనకు కళ్ళు లేని కబోదల కళ్ళుండి కల్పించట్లేదా? ఈ వరంగల్ హైవే మీద నడిస్తే వస్తుంది కదా, ఎవరిని అడిగినా చెప్తాడు. ఎయిమ్స్ తెచ్చింది ఎవరు, కేంద్రీయ విద్యాలయం తెచ్చింది ఎవరు, పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చింది ఎవరు, ప్లస్ జాతీయ రహదారులు తెచ్చింది ఎవరు, కులవతుల భవన్ తెచ్చింది ఎవరు, మాతా శిశు హాస్పిటల్ తెచ్చింది ఎవరు, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది ఎవరు, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చింది ఎవరు, ఫాక్స్కాన్ కంపెనీకి తేవడంలో ప్రధాన భూమిక పోషించింది ఎవరు? నీకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా రాబాయ్? చెప్పు. 30 years ఇండస్ట్రీ అంటున్నారు కదా మా మిత్రుడు శ్యామల కిరణ్ రెడ్డి గారు. ఈ 30 years ఏం చేసినావు? వాట్ డిడ్ యు డూ? హూ ఆర్ యూ? కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి ఇమేజ్, నల్గొండ కొద్దిగా ఉద్యమాలకు సంబంధించిన గడ్డ. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇంతమంది ఇట్లో ఒక బీసీ నేత, ఒక బీసీ బిడ్డ ఎట్లా నిలదొక్కుంటాడు? ఎట్లా గెలవనిస్తారు మిమ్మల్ని? అసలు వాళ్ళు గెలవనిచ్చేదేంది? వాళ్ళ గెలిపే మా యొక్క భిక్ష. ఈరోజు నాకు మోడీ ఉన్నారు, వాళ్ళంతా కౌరవసేన ఉంది, నా వెనక మోడీ ఉన్నారు, ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఈ 2 సార్లు గెలవటానికి మా బలగం కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే ఇంకోటి, గతంలో రాజగోపాల్ రెడ్డి నా చేతిలో ఓడిపోయిండు, మర్చిపోతున్నారు. వెంకరెడ్డి చావు తప్పి కందులెట్టపోయినట్టు బై ఫ్లూకు గెలవటం జరిగింది 5,000తోని. అది కూడా నా దురదృష్టం. ఏదైతే ఇండిపెండెంట్కు బుల్డోజర్ గుర్తు రావటం. ఇద్దరు దాదాపు నా చేతిలో ఓడిపోయిన వాళ్ళే కదా. ఇక కొత్తగా వీళ్ళు వచ్చింది ఏంది? ఇదే బీజేపీలో ఉండి ఒక రాష్ట్ర బడ్జెట్ ఆయనకి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయింది కదా. అదే రోజు మూలగోడ్లో బూర నర్సయ్య గౌడ్ నిలబడి ఉంటే కనీసం 30,000 మెజార్టీతో గెలిచి ఉండే బీజేపీ పార్టీతోని. వాళ్ళందరూ చెప్పుకోవడానికి పెద్ద నాయకులు, కానీ నల్గొండకి చేసింది జీరో. కానీ వాళ్ళిద్దరికి ఇప్పుడు టార్గెట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి. మీరు ఖచ్చితంగా బూర నర్సయ్య గౌడ్ని ఓడగొట్టాలి, ఇది మీ టార్గెట్. మీ టార్గెట్ అచీవ్ అయితే మీకు బంపర్ ఆఫర్లు. సో వాళ్ళు కూడా దాన్ని అది చేసుకుంటున్నారు. ఇక అమాయకులు, మా వెంకన్న అమాయకుడే, మా రాజగోపాల్ రెడ్డి అమాయకుడే. నిజంగా వాళ్ళు పార్టీలో చేరినప్పుడు ఇలాంటి ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి ఒకటేందంటే రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, శ్యామల్ కుమార్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. వీళ్ళు ఇద్దరికి మంత్రి పదవులు దక్కేది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది, ఈయన హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు. అంతిమంగా రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎలక్షన్ ఏమని చెప్పబోతుండంటే, మీరు హోంగార్డ్ కూడా పనికిరారు రాబాయ్ అని కమెంట్ వేయబోతున్నాడు. అందుకొరకు రాజగోపాల్ రెడ్డి గారిని, కోమరెడ్డి గారిని అమాయకత్వంతో రాజకీయాలు వద్దు. మీకు ఒక బాంబు, మీ కింద ఒక పొలిటికల్ బాంబు పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ నల్గొండలో తన యొక్క ప్రమేయంతోనే రాజకీయాలు నడపడానికి వారు చేసినటువంటి రాజకీయ పన్నాగంలో వీళ్ళు పడి విలవిల కొట్టుకుంటున్నారు. అంతిమంగా వాళ్ళకే నష్టమవుతుంది. బట్ బూరా ఈజ్ గోయింగ్ టు గెలవటం ఖాయం. వచ్చే అసెంబ్లీలో బీజేపీ గెలవటం ఖాయం. బహుజన సీఎం రావటం ఖాయం. మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు? అసలు నేను గెలవబోతున్నా అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చాణక్యం, ఆయన వ్యూహం ఎవరికి అర్థం కాదు. మీరు నేను గెలవబోతున్నా అని చెప్తున్నారు. ఏ నమ్మకంతో? అసలు రేవంత్ రెడ్డి చాణక్యం లేదు, వ్యూహం లేదు, అదృష్టం కలిసి వచ్చింది. కేసీఆర్ మీద ప్రజలు కోపంతో కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది. వ్యూహం లేదు, గీహం లేదు. అక్కడ ఒకటేంటంటే ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి కొద్దిగా
పొలిటికల్ మ్యానిపులేషన్ చేయగలిగినటువంటి వ్యక్తి. బట్ బూర నరసయ్య గౌడ్ నిబద్ధత ఉన్నాడు. ఇప్పుడు మీకు సినిమా దీవార్ అనే సినిమా ఉండే, మీరు చూడపోయి ఉండొచ్చు. అమితాబ్ బచ్చన్ తమ్ముడు అంటాడు వాడు, అన్న అంటాడు, నా దగ్గర బంగ్లా ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి. అది అంటే తమ్ముడు అంటాడు, నా దగ్గర అమ్మ ఉంది. సో నా దగ్గర మోడీ ఉన్నాడు, నా దగ్గర భారతదేశం సిద్ధాంతం ఉంది, నా బీజేపీ కార్యకర్త చిన్నోళ్ళే కానీ బలగం ఉంది. బూర నరసయ్య గౌడ్ ఇక్కడ ఉన్నాడు. నేను అభిమన్యుడు కాదు, అర్జునుడిని. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓటేయాలా ప్రజలు, మోడీని చూసి ఓటేయాలా? ఇద్దరిని, మోడీ ఫస్ట్, తర్వాత బూర, బీజేపీ, ముగ్గురిని చూసి ఓటేస్తారు కదా. మోడీ అయితే డెఫినెట్లీ మెయిన్ ఎజెండా మోడీ. కానీ మరొకసారి మోడీ గెలిస్తే కొంతమంది ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఏంటంటే, మరొకసారి మోడీ ప్రధాని అయితే అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లాగా జీవితాంతం ఆయన ప్రధానమంత్రి లాగా ఉంటాడు, మొత్తం అట్లా రూపుదిద్దుకుంటాడనే చర్చ కొనసాగుతూ ఉంది. ఏం చెప్తారు? నిజంగా రాజ్యాంగం అనేది ఇప్పటికీ 70-80 సార్లు మార్చారు. రాజ్యాంగం అనేది 70-80 సార్లు కాలానుగుణంగా అవసరమైనప్పుడు మారుస్తూనే ఉంటారు. కొత్తగా రాజ్యాంగం మార్చేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ మన భారతీయుల డిఎన్ఏలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకొరకు బీజేపీ నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది ఎందుకంటే మోడీ గారిని విమర్శించడానికి వేరే ఏం లేవు కదా. డెవలప్మెంట్ గురించి విమర్శించలేదు, అవినీతి గురించి చెప్పలేరు, 24 గంటలు పని చేయట్లేదని చెప్పలేరు. మోడీ గారిని విమర్శించడానికి ఏముంది? ఇట్లాంటి బురద చల్లటం తప్పితే, అందుకొరకు చేసే ఒక దుష్ప్రచారం తప్పితే ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు కవిత అరెస్ట్ని బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం కవిత అరెస్ట్ని వాడుకుంటుందా అంటే ఏం చెప్తారు సార్? కవితకు ఎన్నికలకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. లోక్సభ ఎన్నికల వేళనే కవిత అరెస్ట్ ఎందుకు? లోకసభ ఎన్నికలు కాదు, అక్కడ ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మాకు తెలిసింది. ఎవిడెన్స్ ప్రకారము ఉన్న దాన్ని బట్టే అరెస్ట్ కావటం, కొందరు అప్రూవర్గా మారిండ్రు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోర్టు నమ్మింది కాబట్టి అరెస్ట్ అయింది. కోర్టు నమ్మకుంటే ఎప్పుడో బెయిల్ ఇచ్చేవాళ్ళు కదా. అందుకొరకు మాకు అసలు బీజేపీకి ఆ కవిత అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఎప్పుడో మర్చిపోయారు. అసలు కవిత చర్చ మీరు లేవనెత్తుతున్నారు కానీ ప్రజలు మర్చిపోయారు కదా. సో ఇప్పుడు బీజేపీ టార్గెట్ 14 సీట్ల తెలంగాణలో, అట్లీస్ట్ డబుల్ డిజిట్ మెజారిటీ సీట్లు మేము సాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. తప్పదు కదా, రాజకీయ పార్టీ అన్నప్పుడు చెప్పక తప్పదు. మెడ మీద కత్తిలాగా రేవంత్ రెడ్డి మీద ఒక కత్తిలాగా ఉంది. కాంగ్రెస్లనే చాలా మంది నాయకులు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే వెన్నుపోడు పొడవాలని. ఏక్నాథ్ షిండే అవుతారేమో, ఏక్నాథ్ షిండే కావచ్చు, ద్వానాథ్ షిండే కావచ్చు, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు, అవకాశం కొరకు చూస్తున్నారు. ఇది మనం కనిపిస్తుంది. మాకు ఎలాంటి ప్రభుత్వంతో సంబంధం లేదు. బీజేపీ దేశంలో గెలవాలి, ఇక్కడ అత్యధిక ఎంపీలు రావాలి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడవద్దు. మళ్ళీ ఈయనేదో డైలాగ్ చేశారు ముఖ్యమంత్రి, ట్రిపుల్ ఇంజన్ గవర్నమెంట్. అది ట్రబుల్ ఇంజన్ గవర్నమెంట్. మొన్నటిదాకా పొట్టోడు పిసుకుతా సంపుతా అని అన్నారు కదా ఇద్దరు అన్నదమ్ములు. ఇవాళ పోడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తక్కువడా ఇలా జుట్లకెళ్ళి వెళ్ళినాడు. ఇలా కడుపులో లోపడంతా విషం ఉంది, బయట నాలుక మాత్రం తీపిగా ఉన్నది. అది ఎప్పుడో మళ్ళా ఎన్నికల తర్వాత బద్దలవుతుంది. ముడి పెట్టకపోతే పరోక్షంగా బూర నరసయ్య గౌడ్కి కోమటిరెడ్డి బ్రదర్స్ హెల్ప్ చేసే వాళ్ళ అనుకోవచ్చా? నేను ఎవరో హెల్ప్ కాదు, నా ప్రజల హెల్ప్. మోడీ గారు మా పార్టీ కార్యకర్తల మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చూసారా మన స్పీచ్లో ఒక్కరైనా మోడీ గారిని పల్లెత్తు మాట అన్నారా? అన్నారా? అనలేదు కావచ్చు. బీజేపీ అన్నారా? ఎందుకంటే అందరూ టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ బూర నరసయ్య గౌడ్ తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వస్తారో వాళ్ళకే డౌట్ ఉంది. అంటే ఒక రిజర్వేషన్ అగైన్స్ క్యాన్సలేషన్ అని ఉంది కదా, ఆర్ఏసీ. ఇప్పుడు ఆర్ఏసీ లాగా మనసులో పెట్టుకున్నారు. అందుకొరకు రేపు ఏమైనా జరగవచ్చు. రేపు వాళ్ళే మనసులో ఉంది, డౌట్ ఉంది కాబట్టి బూర నరసయ్య గౌడ్నే టార్గెట్ చేస్తారు. బట్ అట్లీస్ట్ నేను ఒక రాష్ట్ర నాయకుడిని అయినా, ముఖ్యమంత్రి విమర్శించే స్థాయికి ఎదిగిన ముఖ్యమంత్రి, నా యొక్క క్షేత్రంలో ఒక కుల రాజకీయం చేసే వ్యక్తి అయిపోయిండు. నా యొక్క క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి మీద
ఏమన్నారు రైతు రుణమాఫీ చేస్తాను అంటే అది పచ్చి అబద్ధం. అదే లక్ష్మీనరసింహ స్వామి యొక్క శాపం జరుగుతుంది. ఈయనకు ఇది తినడానికి మెతుకులు లేవు కానీ మీసాలకు సంపేగం ఉంది. మీకు తెలుసు కదా, అన్నం మొత్తం ఉడికిందని చెప్పడానికి మెతుకు చాలు. ఫస్ట్ వీళ్ళ 6 గ్యారెంటీలో రైతు రుణమాఫీ కాలే, రైతు బందే ఇవ్వలేదు. అది చాలు కదా, ఏ హామీ అమలు కాలేదు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తా అంటుండు కదా. ఎలక్షన్స్ అయిపోయినాక ఏం చెప్పి, ఎలక్షన్ ముందర ఏం చెప్పిండు, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎన్నుకోండి 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎంపీలు గెలిస్తేనే అమలు అయితే లేకుంటే కావంటుండు. అంటే చీటింగే కదా, చీటింగే కదా. ఒకసారి అబద్ధం ఆడినోడు, చీట్ చేసినోడు మళ్ళీసారి అబద్ధం ఆడడం మీరు నమ్ముతున్నారా? పక్కా చీటింగ్. కానీ ఒక పక్క భయపడుతున్నారా సార్ కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే? ఒక బీసీ నాయకుడు అక్కడ మొత్తం ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంది. భయం ఎందుకుందంటే బూర నరసయ్య గౌడ్ నిబద్ధత కలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. ఆయన గెలవటం వల్ల మొత్తం రాష్ట్రంలోనే రాజకీయ సమీకరణ మారుతాయి, ఆత్మస్థైర్యం వస్తుంది, బడుగు బలగిన వర్గాల్లో ధైర్యం వస్తుంది. ఎట్లాగూ మా బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి సమన్వయం చేస్తామని చెప్పింది. అన్నారు ముందు కూడా. ఇప్పుడు అత్యధికంగా ఎంపీ సీట్లు ఎవరు ఇచ్చారండి? ఇచ్చిందా? అరే మాదిగ సామాజిక వర్గం అతిపెద్ద సామాజిక వర్గం, వాళ్ళకి ఒక్క ఎంపీ సీట్ ఇచ్చిందా కాంగ్రెస్? ఇవ్వలే కదా. 3 ఎంపీ సీట్లు ఉంటే ఒక్కటి కూడా ఇవ్వలే. ఎంత దారుణం అండి. అందుకొరకు ఒక భయం అని ఉంది. ఆ భయాన్ని అందుకొరకు ఆ భయమే వీళ్ళందరినీ ఏకం చేసింది. సామాజిక వర్గ పరంగా భయమా ఇది, లేకపోతే సామాజిక వర్గం నిబద్ధత భయం? మోడీ గారు ఎట్లా అంటే భయము సామాజిక పరంగా కంటే ఎక్కువ బూర నరసయ్య గౌడ్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఈవెన్ ఓసీలు కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా బూర నరసయ్య గౌడ్ అంటే గౌరవిస్తారు. ఎందుకంటే హానెస్ట్ పొలిటీషియన్, డెవలప్మెంట్ పొలిటీషియన్, ఎవరికి ఈమెకు కూడా అన్యాయం చేయడు, ఓన్లీ డెవలప్మెంట్ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి, మన ఎంపీగా కావాలని అన్ని సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి. ఇదంతా సొల్లు కబుర్ల బ్యాచ్. ప్రచారం ఏం చేస్తున్నాడు అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో గెలిచినప్పుడు పార్లమెంట్లో కనీసం తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి బూర నరసయ్య గౌడ్ మాట్లాడలేదనే ప్రశ్నలు అలాంటి ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు. ఆయన హాఫ్ నాలెడ్జ్ అని చెప్పినా కదా, ఇందాక నేను చెప్పినా కదా, హాఫ్ నాలెడ్జ్ పొలిటీషియన్. ఒకసారి నియోజకవర్గంలో గ్రామాల్లో తిరిగితే బూర నరసయ్య గౌడ్ గెలుపు తిరుగుతుంది. అండ్ ప్రతిపక్షాలు నిలబడినప్పుడు ఏం చెప్తాడు చెప్పు? తన చరిత్ర తాను చెప్పుకోలేడు, అంతే కదా. తన చరిత్ర తాను చెప్పుకోలేడు. నేను 30 ఏళ్ళ ఇండస్ట్రీ నేను ఏం చేసిందని చెప్పలేకపోలేడు. ఇప్పుడు ఆయన మీద ఏదో భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి సార్, మీ దృష్టికి వచ్చినాయి? టీవీలలో చూశాను. సరే, దాన్ని నేను రాజకీయ అంశంగా మార్చుకోదలుచుకోలేదు. ఇది ప్రజలు నిర్ణయించుకోవాలి. వాస్తవమేనా, ఉందా దాని వెనక నిజం ఉండొచ్చా? ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు కూడా నేను పేపర్లో విన్నట్టు, రాహుల్ గాంధీ సిగ్నేచర్ ఫోర్స్ చేసేసి పదవులు ఇచ్చి పైసలు తీసుకున్నాడని. మీరే చెప్పిందే కదా, నేను దాని గురించి పెద్ద ఎప్పుడు మాట్లాడలే కదా. అదే విధంగా ఏదో కన్సల్టెన్సీ పెట్టి చాలా మంది యువతను డ్యూప్ చేసిండని. సో చాలా ఉన్నాయి, కానీ నేను డెవలప్మెంట్ మైండ్ నాకు. ఎందుకంటే మీరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవైపు బూర నరసయ్య గౌడ్ చూడండి, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొట్లాట కాదు. ఒకవైపు బూర నరసయ్య గౌడ్ చూడండి, రేవంత్ రెడ్డి వాసు బూర నరసయ్య గౌడ్. ఎట్లా ఇక్కడ జరిగేది ఎన్నికలే చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నరసయ్య గౌడ్. బూర నరసయ్య గౌడ్ చూడండి, నేను ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ అందరికి అందరి అజాత శత్రువుని చేసిన డెవలప్మెంట్. నేను ఎవరిని డెవలప్మెంట్కి వచ్చినా పనికి వచ్చినా నీది ఏ పార్టీ అని ఎప్పుడు అడగలే. చేతనైతే చేయటం, పార్టీ ఏదైనా కూడా నియోజకవర్గం కదా. అందుకొరకు మీరు ప్రత్యర్థిని ఒకసారి కంపేర్ చేయండి, రాసుకోండి 2 కాలమ్స్, మీరు నిర్ణయం తీసుకోండి. అక్కడ మోడీ వస్తారు, ఎవరుంటే మనకు నిధులు వస్తాయి ఆలోచించండి. 4 లక్షల మెజార్టీ అంటున్నారు. నేను వేరే వాళ్ళని అడిగిన, ఇంతకుముందు కొంతమందిని అడిగిన, భువనగిరి ప్రాంతంలో కూడా తిరిగినా నేను. ఎట్లా ఉంటుంది అంటే పబ్లిక్ కూడా చెప్తున్నారు బీసీ బిడ్డను గెలిపించుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు 4 లక్షల మెజార్టీ అంటారు, కానీ మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
ఎన్ని లక్షల మెజార్టీ అనేది ఇప్పుడు కాదు, భారీ మెజార్టీతో గెలుస్తాం. ఎన్ని మెజార్టీ అనేది ఇప్పుడు చెప్పడం అసందర్భంగా ఉంటుంది. గెలుపుడు ఖాయం, మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. ఓకే. సో ఇక్కడ రెడ్ ఈక్వేషన్ అనేది కొద్దిగా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మొత్తం రెడ్లే ఉన్నారు, రెడ్ల కంచుకోట అది ఇది అని అంటున్నారు కదా. మీరు ఒక రెడ్లని తప్పుగా అంచనా వేస్తున్నారు. రెడ్లు చాలా మంది చదువుకున్నవారు, వాళ్ళు కూడా బేరేజ్ చేసుకుంటారు కదా, వేరుస్తుంటారు కదా. ఎవరు మోడీ గారు, నేను చెప్తున్నా లేటెస్ట్ సర్వేలో 65% ఆఫ్ రెడ్డిస్ బీజేపీకి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మా అంతర్గత సర్వేలో మీకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు కాదు, నాది వ్యక్తిగతం కాదు. బూర నర్సయ్య గౌడ్ యాజ్ ఏ క్యారెక్టర్ ఎంపీ క్యాండిడేట్, మోడీ యాజ్ ఏ పిఎం. ఓకే. సో రెండో సీటా, మొదటి సీట్ అయిపోయింది, రెండో సీటు మీదేనా, భువనగిరేనా గెలిచి? నేను పోటీలో ఉన్న సీట్లలో ఫస్ట్ మోడీ గారు. ఏ ఫర్ అలహాబాద్, నౌ వారణాసి, బి ఫర్ భువనగిరి. రెండో సీటు బీజేపీ గెలవబోయే సీట్లలో, అంటే యునానిమస్ అయింది పక్క పెడదాం, రెండోది భువనగిరికి అవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా. రైట్ సార్. మా ఛానల్ ద్వారా భువనగిరి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారో మీరు చెప్పవచ్చు. మేక్ టీవీ ఛానల్ ద్వారా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞతతో ఆలోచించండి. ఓటు మంచి ఎంపీ ఎవరుంటారో ఆలోచించండి. ఈ యొక్క దుష్ప్రచారాలు కానీ, ఈ యొక్క పెయిడ్ న్యూస్ కానీ తప్పుదోవ పడకండి. ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలి. అదేవిధంగా గతంలో నేను ఏం చేశాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నిబద్ధత ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు కాన్స్టెన్సీలో అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత మోడీ గారి ఆశీస్సులతో భువనగిరిని బంగారు భువనగిరిగా చేయటమే నా లక్ష్యం ఉంటుంది. ఎయిమ్స్ కంప్లీట్ చేస్తాను, అత్యధికంగా హైటీ హబ్ కొరకు ప్రయత్నం చేస్తాను. ఎంఎంటీఎస్ ఆర్ఏ మెట్రో కొరకు యాదాద్రికి ప్రయత్నం చేస్తాను, వస్తుంది. ఎంఎంటీఎస్ అయిపోయింది. అదేవిధంగా మూసీని ప్రక్షాళన కొరకు నా వంతు సహకారం చేస్తాను. అదేవిధంగా పర్యాటక కేంద్రం, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా చేయటం, కుల వృత్తులకు పెద్దపీట వేసి కేంద్ర పథకాలని అన్ని చేతి వృత్తులకు అందే విధంగా విశ్వకర్మ ద్వారా, నేను విశ్వకర్మ ఇన్ఛార్జ్, రాష్ట్రంలో 3 లక్షల మందికి విశ్వకర్మ లబ్ధి పొందారు. అదేవిధంగా ఇట్లా ఒక క్వాలిటీ, అంటే క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవ్వటమే అనేది నా యొక్క రాజకీయ లక్ష్యం. కాబట్టి ఈ విధంగా ఆలోచించి ఒక విజన్ ఉన్న నాయకుడైన బూర నర్సయ్య గౌడ్ని ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మోడీ గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్. సో ఇది మొత్తానికి అక్కడ కాంగ్రెస్ ఉమ్మడికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బూర నర్సయ్య గౌడ్ ఒకవైపు. సో రేవంత్ రెడ్డి వాజ్ అక్కడ బూర నర్సయ్య గౌడ్గా కనిపిస్తూ ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి లెక్కలో లేడు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. చూద్దాం భువనగిరి ప్రజలు బీసీ బడ్డెను ఆదుకుంటారా, లేకపోతే అగ్ర సామాజిక వర్గానికి, కులానికి సంబంధించిన నల్గొండ ప్రాంతంలో చాలా బలంగా ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళ కోట్లేస్తారా? చూద్దాం ఏం జరగబోతుందో.